అందరికీ నమస్కారమండి. మన తెలుగు వాచకం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఒక మంచి కథ గురించి వినేద్దాం. అదేమిటంటే అదే అండి, కుందేలు మరియు తాబేలు కథ. తెలుసు కదా అండి ఈ కథ ఎంత బావుంటుందో. సరే, ఇక ఆలస్యం చేయకుండా మొదలెడదాం. చింతలపల్లి అనే ఒక చిన్న గ్రామం దగ్గర ఒక అందమైన అడవి ఉండేది. ఉదయం సూర్యుడు మెల్లగా పైకెగిసి వస్తుంటే పక్షులు మధురంగా కూతలు వేస్తూ ఆ అడవిని మేల్కొలికేవి. అక్కడే ఒక కుందేలుండేది. చాలా వేగంగా పరిగెత్తేది. తన వేగంపై చాలా గర్వపడేది. ఈ అడవిలో నన్ను మించిన పరిగెత్తేవాడు ఎవరూ లేరు అని అది ఎప్పుడూ చెప్పేది. అదే అడవిలో ఒక చిన్న తాబేలు కూడా ఉండేది. నెమ్మదిగా ఒక్కొక్క అడుగు వేస్తూ ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేది. ఒకరోజు కుందేలు తాబేలును చూసి నవ్వింది. అయ్యో తాబేలు, నువ్వు ఇంత నెమ్మదిగా నడుస్తూ ఎప్పుడైనా గమ్యానికి చేరుతావా అని వెక్కిరించింది. తాబేలు మాత్రం కోపపడలేదు. చిన్నగా నవ్వి, ప్రతి ఒక్కరికీ తన వేగం ఉంటుంది కదా అని ప్రశాంతంగా చెప్పింది. అది విన్న కుందేలు వెంటనే ఒక సవాలు విసిరింది. అయితే మనిద్దరం రేస్ పెట్టుకుందాం, అడవి చివర ఉన్న పెద్దు మర్రిచెట్టు వరకు. అక్కడున్న జింక, కోతి, గిల్లి అందరూ ఆసక్తిగా చూస్తూ నిలబడ్డారు. సరే అంది తాబేలు ధైర్యంగా. పోటీరోజు వచ్చింది. జింక గట్టిగా లెక్కపెట్టింది. 1, 2, 3 అంతే. కుందేలు మెరుపులా పరిగెత్తింది. తాబేలు మాత్రం నెమ్మదిగా కాని ఆగకుండా ముందుకు సాగింది. కొంత దూరం వెళ్లిన కుందేలు వెనక్కి తిరిగి చూసింది. తాబేలు చాలా దూరంలో ఉంది. హహ, నేను గెలిచినట్టే అని గర్వంగా అనుకుంది. మధ్యలో ఒక పెద్ద చెట్టు నీడ కనిపించింది. కొంచెం విశ్రాంతి తీసుకుంటే ఏమవుతుంది, తాబేలిక్కడికి రావడానికి ఇంకా చాలా సమయం పడుతుంది అని అనుకుని చెట్టు కింద పడుకుంది. చల్లని గాలి తాకింది. మృదువైన నీడ ఆవరించింది. కుందేలు నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. ఇంతలో తాబేలు మాత్రం ఆగలేదు. నెమ్మదిగా ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూనే ఉంది. సూర్యుడు మరింత పైకి ఎగబాకాడు. పక్షులు చెట్లపైనుంచి చూస్తూ ఉన్నాయి. తాబేలు నిద్రలో ఉన్న కుందేలును దాటివెళ్ళింది. కుందేలు ఇంకా గాఢనిద్రలోనే ఉంది. చివరికి అడవి చివర పెద్ద మర్రిచెట్టు కనిపించింది. జంతువులు ఉత్సాహంగా అరిచాయి, తాబేలు దగ్గరపడుతోంది అని. కొన్ని క్షణాల తర్వాత తాబేలు గమ్యాన్ని చేరుకుంది. అది మర్రిచెట్టును తాకింది. అడవి మొత్తం చప్పట్లతో మార్మోగిపోయింది. కొంతసేపటికి కుందేలు ఒక్కసారిగా మేల్కొంది. అయ్యో, నేను ఎంతసేపు నిద్రపోయాను అని భయంతో లేచింది. అది వేగంగా పరిగెత్తింది. కాని అది ఆలస్యమైంది. తాబేలు ఇప్పటికే గెలిచింది. కుందేలు తలదించుకుంది. తన తప్పు అర్థమైంది. అది తాబేలు దగ్గరకు వెళ్ళి, నన్ను క్షమించు తాబేలు, నా అహంకారమే నన్ను ఓడించింది అని చెప్పింది. తాబేలు స్నేహంగా నవ్వింది. పర్వాలేదు, మనిద్దరం స్నేహితులమే కదా అని చెప్పింది. ఆ రోజునుంచి కుందేలు గర్వం మానేసింది. తాబేలు మాత్రం అదే సహనంతో, అదే పట్టుదలతో ముందుకు సాగింది. ఇందులో మనకు తెలియాల్సిన నీతి ఏమిటంటే, అహంకారం మనల్ని వెనక్కి నెడుతుంది. సహనం, కృషి మనల్ని విజయానికి తీసుకెళ్తాయి. ఎలా ఉందండి? చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ కథ విన్నాం కదా, చాలా బావుంది కదా. అన్నట్టుగా ఒక చిన్న మనవి, మా వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. మరొక మంచి కథతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు బాయ్ బాయ్.